సో ఈరోజు అయితే మనం వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డెస్టినేషన్ ఇన్ ఇండియా. సో లోనావాలా పోతాం అనమాట మనం. ఈ పాటు కొద్దిగా రిస్క్ అనమాట. కింద పాటు రాసిన చెప్పుకోవచ్చు. అది तो हमको बहुत प्यारा निकला था वो హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. సో ఈరోజు అయితే మనం వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డెస్టినేషన్ ఇన్ ఇండియా. సో లోనావాలా పోతాం అనమాట మనం. హీ ఈజ్ మై పిలియన్. స్టార్టింగ్లో చిన్న ఆటంకం వచ్చిందనమాట, పంచర్ అయింది. ఓహ్ మ్యాన్. సో గైస్ ఇంకా లోనావాలా అయితే మనకి 40 కిలోమీటర్స్ చేసిన ఉంది. సో టైం అయితే ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. ఒక 1.5 అవర్లో మనం రీచ్ అయిపోతాం, ఎందుకంటే వర్షం పడుంది. సో రోడ్ స్లిప్పరీగా ఉంది ఒకటి. అండ్ మనం వెళ్ళే దారిలో ఒక 15 కిలోమీటర్స్ తర్వాత మొత్తం ఘాట్ రోడ్ వస్తుంది అనమాట. వావ్ మొత్తం ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయనుకున్నారు? 1 2 3 4 5 మొత్తం ఎటు చూసినా వైటీస్గా ఉందన్నమాట. ఫుల్ వాటర్ ఫాల్స్లో ఉన్నాయి ఎటు చూసినా. కట్లదర్ వాటర్ ఫాల్ అనేది మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్. సో లెట్స్ సీ ఎట్లుంటుంది ఆ ఫీల్ అనేది. సో ఇక్కడ నుండి ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అంతాని. లెఫ్ట్ సైడ్లో అయితే మొత్తం చాలా 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 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. నేను కౌంట్ చేయలేకపోతున్నా ఇలా 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 అని. అన్నీ ఉన్నాయి అనమాట ఇలా వైటీస్గా. మొత్తం కొండపైన ఇలా వైట్ గీతలు గీసినట్టు ఉన్నాయి. ఇది చూడొచ్చు. వావ్ 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 वहाँ एक ब्रिज भी है, देख रहा है, एक कनेक्शन. ఇదంతా ఓల్డ్ హైవే అనమాట. అండ్ మనకి ఇప్పుడు కొత్తదైతే ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే అది. అండ్ 2 వీలర్ 3 వీలర్స్ అలౌ లేదనమాట అక్కడికి. లేదు అంటే చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోవచ్చు. ఎక్స్ప్రెస్ వే అంటే మీరు ఇంకా అర్థం చేసుకుని ఎంత బాగుంటుందో. మీరు నేచర్ బ్యూటీని చూడాలి అనుకుంటే ఘాట్ రోడ్నే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే సూపర్గా ఉంటుందన్నమాట. మొత్తం చూస్తున్నారుగా ఎంత బాగుందో. చుట్టుపక్కల గ్రీనిష్ అండ్ మధ్యలో ఫారెస్ట్ మధ్యలో నుంచి మనం పోతున్నాం. ఆ లెఫ్ట్ సైడ్లో వాటర్ ఫాల్స్, అదంతా వేరే రేంజ్ అనమాట. అదంతా చల్లగా ఉంది ఇక్కడైతే. టూ మచ్ క్రౌడెడ్గా ఉంది కదా ప్లేస్ అయితే. కొద్దిగా ముందుకు పోతే ఇదంతా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇదంతా చూస్తున్నారు కింద ఎన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. క్రౌడ్ అయితే టూ మచ్ ఉంది.
पानी तो फ्रेश है यार एकदम. సో గైస్ మనం ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఇదే మన స్టార్టింగ్ పాయింట్ అనమాట. అండ్ మీ బైక్ పార్కింగ్ పెట్టుకోవాలన్నా ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ ట్రెక్ అయితే స్టార్ట్ చేసేసాం. అండ్ వాటర్ ఫాల్ అనేది కింద ఉందన్నమాట. సో మనం కిందకి పోతున్నాం, ట్రెక్ డౌన్ చేస్తున్నాం. వాటర్ క్రాసింగ్స్ చాలా దిగేటప్పుడు జారయ్య కోసం చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఆచితూచి వెళ్ళాలన్నమాట. అండ్ మొత్తానికి ఫారెస్ట్లోకి అయితే వచ్చేసాం. అండ్ ఎగ్జాక్ట్గా మనం 10 minutes ముందున మనం స్టార్ట్ చేసాం అనమాట ట్రెక్ అనేది. సో 1:42 మనం ట్రెక్ స్టార్ట్ చేసాం. సో చూద్దాం మనం ఎంత టైంకి రీచ్ అవుతాం. సో ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడం ఏంటంటే 2.5 hours పడుతుంది వెళ్ళడానికి. సో వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్తారు, వచ్చేటప్పుడు కూడా అంతే టైం పడుతుంది అంటున్నారు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు మొత్తం ట్రెక్ డౌన్ కాబట్టి ఫాస్ట్గా వెళ్ళడానికి మనం ట్రై చేయొచ్చు. అండ్ దిగేటప్పుడు వచ్చేటప్పుడు ట్రెక్అప్ చేయాలన్నమాట. సో అది కష్టమైంది. అడ్వెంచరస్ అండ్ ట్రెక్ అయితే మోడరేట్గా ఉంది. ఒక 4 kilometers ట్రెక్ ఉంటుంది. దిగేటప్పుడు అంత టైం పట్టకపోవచ్చు, ఎందుకంటే ఆయన 2.5 hours అన్నాడు. బట్ నేను మ్యాక్సిమం 1 hourలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. విల్ ట్రై అవర్ బెస్ట్. స్టీప్ ఉందన్నమాట, దిగడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. స్లిప్పరీగా ఉంది మొత్తం. జస్ట్ ఏం లేదు, ఈ చెట్టు కొమ్మలు పట్టుకుంటూ సపోర్ట్ తీసుకుంటూ మనం నీట్గా పోవచ్చు ఈజీగా. అంత హార్డ్ అయితే లేదు. మొత్తం ఇలా స్టోన్ పైన పోవాలి అంటే మన లెగ్ ట్విస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అనమాట. సో బీ కేర్ఫుల్. ఓ ఈ దారిలో ట్రెక్కింగ్ చూస్తున్నారా, వాటర్ మధ్యలో నుండి. సో ఇక్కడ ఏంటంటే కిందన వంగి పోవాలన్నమాట. సో మిత్రులారా, ఇది ఎట్లుందంటే సో చిన్నపాటి సాహసం అని చెప్పుకోవచ్చు. సో ఇది అంత క్రౌడెడ్ అయితే కాదు. మనం లాస్ట్ టైం కలవందని దూరం చేసాం కదా, సో దానంత క్రౌడెడ్ అయితే ఇది లేదు. సో పీస్ఫుల్గా ఉంది. ఈవెన్ వీకెండ్స్లో కూడా మీరు దీన్ని ట్రై చేయొచ్చు. సో వీకెండ్స్లో కాకుండా వర్కింగ్ డేస్లో మీరు వచ్చారంటే ట్రెక్ ఇంకా వాతిగ్గా ఉంటుందన్నమాట. ఈ ఇన్సెక్ట్ పేరు కిరికిరి కీడ అంట. సో అవాజ్ చేస్తుంది కదా, సో దాని సౌండ్ బట్టే ఇచ్చారట. అండ్ అది కూడా ఎలాంటి కలర్లో ఉంటుందంటే సేమ్ ట్రీలో కలిసిపోతుంటుంది. మనం దాన్ని గుర్తుపట్టలేం, బట్ సౌండ్ అయితే చాలా ఎక్కువగా చేస్తుంది. ఇట్లాంటి మధ్యలో మ్యాగీ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, బట్ అండ్ ఫైనల్లీ మనమైతే దగ్గరగా రీచ్ అయిపోయాం. ఓ హియర్ వి గో. వ్యూ చూడండి ఎట్లుందో, కట్లాదర్ వాటర్ ఫాల్. నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఓ మ్యాన్, it's awesome. వాటర్ ఫాల్ కిందకి పోతాం అనమాట. సో కొద్దిగా అయితే ఇట్లా ఉంటుంది. ఏమైనా స్పీడ్ అయితే ఇంకా దొరికే ఛాన్స్ అయితే లేవు. సో గాయస్, మొత్తానికి మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. వాటర్ ఫాల్ అయితే నెక్స్ట్ లెవెల్ వ్యూ అండ్ ఫైన్. వాట్ ఏ వ్యూ మ్యాన్, సీరియస్లీ వాచ్ ఇట్ అనమాట పూర్తిగా. ఎట్లుందంటే
దగ్గరికి మనం పోవచ్చు అనమాట నడుచుకుంటూ. సో ఇప్పుడు మనం ఆ కేవ్ దగ్గరికి పోతాం. మ్యాన్ आजा सीरियसली बहुत सीरियस है नेक्स्ट लेवल. కింద నుండి పడి ఇంకా రివర్లో ఫ్లో అవుతుంది అన్నమాట కిందకి. ఇప్పుడు మనం కేవ్ లోపలికి పోతున్నాం అన్నమాట. आजा इस साइड से. మొత్తం తడిచిపోయింది. నిజంగా ఫోన్ పరిస్థితి ఏముందో కూడా నాకు తెలియట్లేదు. మొత్తానికి కేవ్ లోపలికి అయితే వచ్చేసాను. చూస్తారా మొత్తం కేవ్లా ఉంది. సో ఇలా వాటర్ ఇలా పడుతున్నాం ముందుకి. ఇట్లా వాటర్ పడుతుంది. అదే కనుక ఫ్లో రేట్ తక్కువ ఉంటే మనం ముందుకు కూడా పోవచ్చు ఆ కేవ్ లోపల కూడా. సో ఇప్పుడు వాటర్ ఫ్లో రేట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. మాన్సూన్ కాబట్టి చాలా ఎక్కువ ఉందన్నమాట. సో నా ఫోన్ పరిస్థితి ఏంటి అనేది నాకు తెలియదు. మొత్తం తడిచిపోయింది. నేను గోప్రో అయితే మనకు తెలిసింది కంప్లీట్లీ వాటర్. బట్ నా ఫోన్ పరిస్థితి తెలియదు. సో ఇంకా పోదాం. కంప్లీటెడ్ విత్ అవర్ ట్రెక్ అండ్ వాటర్ ఫాల్ అయితే సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నో వర్డ్స్ అనమాట. అండ్ రిషబ్ బాగా జల్దీ పहुंच गया तू. సో ఇంకా మనం వెళ్ళిపోతున్నాం. వాటర్ ఫాల్కి రీచ్ అవ్వడానికి పై నుండి ట్రెక్ డౌన్ చేసాం. అండ్ ఇప్పుడు మనం పైకి పోవాలన్నమాట. ఇది కొద్దిగా డిఫికల్ట్ పార్ట్. వచ్చేటప్పుడు ఈజీనే అండ్ ఎక్కడైనా కొద్దిగా కష్టం అనమాట. ప్రజెంట్లీ టైం అయితే 4:10 అవుతుంది. అండ్ మనం బయలుదేరింది 2 o'clock 1:52 ఇలా బయలుదేరాం అనమాట అక్కడ కిందన. అండ్ చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయాం. 1 hour లోపలే రీచ్ అయిపోయాం. బట్ అక్కడ మస్తు చేస్తూ అన్నీ చేస్తూ ఫోటోషూట్ అండ్ అన్నీ చేసేటప్పటికి కొద్దిగా లేట్ అయింది అనమాట. అండ్ ఆ వాటర్లో వీడియోస్ తీయటం కష్టమైంది కొద్దిగా. బట్ ఫిర్బీ ట్రై చేసి మరీ తీసాను. అండ్ ప్రజెంట్లీ మనం ఉన్నది ఏంటంటే సహ్యాద్రి ఫారెస్ట్ అనమాట. సహ్యాద్రి ఫారెస్ట్ అంటే ఇట్స్ ఎ డెన్స్ ఫారెస్ట్ ఇన్ మహారాష్ట్ర. నాట్ ఓన్లీ మహారాష్ట్ర, వెస్టర్న్ ఘాట్స్లో సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్ అండ్ సహ్యాద్రి ఫారెస్ట్ అనేది చాలా డెన్స్ ఫారెస్ట్. అండ్ సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. అండ్ కళ్ళు గుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలన్నమాట. ఫైనల్గా మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడికి ఎట్లా రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోనావాలా. సో లోనావాలాకి రీచ్ అవ్వక ముందే ఒక లెఫ్ట్ కట్ ఉంటుందన్నమాట. సో లోనావాలా నుండి దగ్గర 10 kilometers దగ్గర ఉంటుంది. ఫైనల్గా మనం రీచ్ అయిపోయాం. యా మ్యాగీ స్మెల్ వస్తుంది అండ్ వెహికల్ సౌండ్ వినిపిస్తుంది. అంటే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ అండ్ ఇంకా రీచ్ అయిపోయాం.
फाइनली वी आर डन विथ आवर ट्रैक. कैसे लगा? बहुत तेज बारिश हो रहा है भाई. వర్షం అయితే చెట్ట కొడుతుంది. ఆహాహా नेक्स्ट लेवल ऑफ रोडिंग भाई. ये लोग जा नहीं रहा. कुछ दिख नहीं रहा मुझे. ऊपर से नीचे से हमारा ओल्ड एनएच है.